గ్రీన్ హౌస్ దాంట్లో మనకి బేస్డ్ ఆన్ షేప్ అయిపోయింది అండ్ బేస్డ్ ఆన్ యూటిలిటీ 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయింది మా సెకండ్ లెక్చర్స్లో. అండ్ థర్డ్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్ నుంచి ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి స్ట్రక్చర్, నీకు స్ట్రక్చర్ మెటీరియల్స్ ఏం తీసుకుంటున్నావు దాన్ని బేస్ చేసుకుని కవరింగ్ మెటీరియల్స్ ఉంటుంది మా, దాన్ని బట్టి మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకోవాలి, ఆ స్ట్రక్చర్ని బట్టి ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఆ మెటీరియల్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ టైం స్పాన్, ఎక్కువ డేస్ ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే స్మాలర్ వాటికి ఏంటంటే హూప్స్ తక్కువ స్పాన్లో ఉండి చిన్న వాటికి ఏంటంటే హూప్స్ టైప్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటాము. అండ్ కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ అంటే పెద్ద ఎక్కువ ఎకర్స్ అలా వేస్తే మనకి వుడెన్ ఫ్రేమ్స్, పైప్ ఫ్రేమ్స్ అండ్ స్ట్రక్చర్ ఫ్రేమ్స్ ఇవి యూజ్ చేస్తాము. వుడెన్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనకి లైఫ్ స్పాన్ లెస్ దెన్ 6 meters, అంటే దీన్ని లెంత్గా అంటే ఆ వుడెన్ ఫ్రేమ్ యొక్క లెంత్ని చెప్పవచ్చుమా. అంటే ఆ ఫ్రేమ్స్కి ఉంటాయి కదా అవి అనేది 6 meters హైట్లోనే మనకు దొరుకుతాయమ్మా ఓన్లీ. అండ్ ఇక్కడ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే సైడ్ పోల్స్ కాలమ్సే ఉంటాయి. అంటే ఇలా వస్తుంది కమ్మా మామూలుగా. ఇలా మనం సింపుల్ కన్స్ట్రక్షన్, ఇది సైడ్ పోల్స్, ఇవి ఓన్లీ ఇలా కాలమ్స్లా పెట్టుకుంటూ వెళ్తాం. ఇలా చిన్న సింపుల్గా చేసే వాటికి ఈ వుడెన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ అనేది చేస్తూ ఉంటారు. మనకి వుడెన్ అనేది వుడెన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎందుకంటే మనకి కావాల్సిన స్ట్రెంత్ అనేది అది యూజ్ అవుతుంది. అండ్ లోకల్గా అయితే మనకి టింబర్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఇవంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, వుడెన్ ఫ్రేమ్ స్ట్రక్చర్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి గుడ్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మిషనబిలిటీ, మనం మిషన్స్తో కానీ ఈజీగా కన్స్ట్రక్ట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైప్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్. ఇక్కడ పైప్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి క్లియర్ స్పాన్ వచ్చేసరికి 12 meters ఉంటుందమ్మా. అంటే ఒక పైప్ ఫ్రేమ్ను తీసుకుంటే దానికి 12 meters ఉంటుంది అని అర్థం. అండ్ దీంట్లో సైడ్ పోల్స్ అంటే మనకి గ్రీన్ హౌస్ అంటే ఇలానే ఉంటాయమ్మా. మీరు ఏ స్ట్రక్చర్ అయినా ఇలాగే ఇమాజినేషన్ చేసుకోండి. నేను ఇక్కడ వేసినలాగే. ఇక్కడ సైడ్ ఇవి సైడ్ పోల్స్ అంటాము. కాలమ్స్ దీని వెనక వరుసనే వెళ్తూ ఉంటాయి కదా అవి కాలమ్స్ అంటాం. క్రాస్ టైల్స్ అనేది ఇలా పెట్టుకునే వాటిని క్రాస్ టైల్స్ అంటాం. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే పుల్లింగ్స్ అంటే లోపల ఒక చిన్న స్ట్రక్చర్లా వస్తాయి వాటిల్ని పుల్లింగ్స్ అంటాం. అండ్ ఇక్కడ చిన్న అంటే ఎక్కువ రోజులు ఉండటానికి అండ్ స్ట్రక్చర్ అనేది గట్టిగా ఉండటానికి లాస్ట్ చిన్న అటాచ్మెంట్స్ ఉంటాయి వాటిని పుల్లింగ్స్ అంటాము. ఓకే. ట్రెజర్స్ అంటే ఇలా ఆ స్ట్రక్చర్స్ని. ఇక ట్రెజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైల్వే స్టేషన్స్లో చూసారా, పైన స్ట్రక్చరు అబ్జర్వ్ చేయండి, సేమ్ అలా స్ట్రక్చర్స్ని పెట్టుకుంటే వాటిని ట్రెజర్స్ అంటామా. అది ఈ యొక్క పైప్ ఫ్రేమ్కి అంత ఎక్కువ అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెజర్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్, అవి గ్రేటర్ దాన్ 15 meters ఎక్కువ లెంతే ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో అబ్జర్వ్ చేయండి, పైన స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్లో ఉండే వాటిని ట్రెజర్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ అంటాం. దీనికి ఫ్లాట్ స్టీల్ అండ్ ట్యూబర్ స్టీల్, యాంగులర్ ఐరన్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ రాఫ్టర్ అనేది ఇక్కడ చూడండి రాఫ్టర్ అనేది ఎక్కడ ఉంటుందో అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో రాఫ్టర్స్ ఇక్కడ సైడ్న ఏదైతే సపోర్టింగ్ పర్పస్ ఉంటుందో వాటిని రాఫ్టర్స్ అంటున్నాము. అండ్ స్ట్రట్స్ అంటే ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది ఇది చూడండి, ఫ్రంట్ ఇట్లా చిన్న సపోర్టింగ్ ఏదైతే మనకి ఎంట్రీ దగ్గర సపోర్టింగ్గా ఉంటుందో అండ్ బ్యాక్ దగ్గర సపోర్టింగ్గా ఉంటాయో వాటిని స్ట్రట్స్ అంటాం. ఈ స్ట్రట్స్ వల్ల ఏంటంటే మనకి కంప్రెషన్ స్ట్రెంత్ అనేది ఎక్కువ బేర్ చేసి ఉండగలదు. అండ్ చోట్స్ అంటే గట్టి సపోర్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ దీనివల్ల ఏంటంటే ఏదైతే సపోర్టింగ్ మెంబర్ ఉందనుకో, పైన సపోర్టింగ్ ఏదైతే మెంబర్ ఉందనుకో దానికి కొంచెం టెన్షన్ లాస్ అనేది తగ్గుతుంది. అంటే లైక్
లూజ్నెస్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ యాంగులర్ ఐరన్ పుల్లింగ్ రన్నింగ్ త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ద గ్రీన్ హౌస్. దీనికి యాంగులర్ ఐరన్ పుల్లింగ్స్ అనేది అంటే లైక్ ఒక చిన్న స్ట్రక్చర్స్ రావాలి కాబట్టి దీనికి యాంగులర్ ఐరన్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ బోల్టెడ్ విత్ ట్రెషర్స్ అంటే వాటికి ఏదైతే ఫిట్ చేస్తారో బోల్టెడ్ అవే అరేంజ్ చేయాలి అని చెప్తున్నాడు. కాలమ్స్ ఆర్ యూజ్డ్ వైడ్ ఇన్ ట్రెజర్స్ ఇన్ ఫ్రేమ్స్. ఇవి ఎక్కువ కాలమ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ట్రెజర్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్లో. అండ్ ఇది ఎక్కువ దేనికి సూట్ అవుతుంది అంటే ఫ్రీ ఫ్యాబ్రికేషన్స్ వాటికి ఎక్కువ సూట్ అవుతూ ఉంటుంది. ఇంతవరకు మీకు కన్స్ట్రక్షన్ అయిపోయిందమ్మా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కవరింగ్ మెటీరియల్స్ అనేది ఉన్నది. ఇక్కడ గ్రీన్ హౌస్లో మేజర్ పార్ట్ ఏంటంటే కవరింగ్ మెటీరియల్ ఏమా. ఎందుకు మేజర్ పార్ట్ అంటే ఆ కవరింగ్ మెటీరియల్ నువ్వు స్ట్రక్చర్ ఎలా కట్టినా ఏం చేసినా కూడా నీకు కవరింగ్ మెటీరియలే క్రాప్ని ప్రొటెక్ట్ చేయాలి. దేని నుండి హీట్ నుండి కానీ, విండ్ నుండి కానీ, రెయిన్ నుండి కానీ, హ్యూమిడిటీ నుండి కానీ, టెంపరేచర్ నుండి కానీ ఎలా అయినా దేన్నైనా కవర్ చేసేది కవరింగ్ మెటీరియలే కాబట్టి దాన్ని కూడా మనం మేజర్గా చూసుకోవాలి. నువ్వు ఏ క్రాప్ తీసుకున్నా ఆ క్రాప్ని ఎలా బేస్ చేసేది ఆ మెటీరియల్ అండ్ మనకి తక్కువ కాస్ట్లో ఎలా అయిపోతుంది అనేది చూడాలి. అండ్ ఈ విధంగా మనకి కవరింగ్ మెటీరియల్ అనేది యూస్ అవుతుంది. దీంట్లో కవరింగ్ మెటీరియల్స్ వచ్చేసరికి గ్లాస్, ప్లాస్టిక్ ఫిలిమ్స్ అండ్ రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌసెస్ 3 టైప్స్ ఉంటాయి. అండ్ గ్లాస్ గ్రీన్ హౌసెస్. ఈ గ్లాస్ గ్రీన్ హౌస్ అనేది 1915 నుండి ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పటి నుండి కొంచెం స్టార్ట్ చేయటం అవి అలా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇంటీరియర్ లైట్ ఇంటెన్సిటీ. మనకి ఎంత లైట్ ఇంటెన్సిటీ కావాలో అంత లైట్ ఇంటెన్సిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్లాస్ కాబట్టి మనకి గాలి ఎంత వెళ్ళితే అంతే మనకి హ్యూమిడిటీ ఉంటుంది. అక్కడ గాలి అనేది లోపల ఉన్నదాన్ని హ్యూమిడిటీని జనరేట్ చేసుకునేది, కానీ లోపల నుండి బయటికి ఎయిర్ అనేది వెళ్ళదు, ఎయిర్ అనేది లోపలికి అనేది రాదు. ఓన్లీ వెంటిలేషన్స్ ద్వారానే జరుగుతుంది కాబట్టి హ్యూమిడిటీ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు వేరే చూసుకుంటే. అండ్ డిసీజ్ ప్రివెన్షన్, డిసీజ్ అనేది స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది ఈ గ్రీన్ హౌస్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిసీజెస్ ఎలా వస్తాయి అంటే ఓపెన్ ఏరియాలో మనకి క్రాపింగ్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఫామ్లో కూడా ఏదైనా డిసీజ్ అలా వచ్చిందంటే అది అదర్ ఫామ్లోకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా ఇది కొంచెం ప్రొటెక్ట్ చేసేది. ఇవి ఏవేవి ఒక గ్లాస్ గ్రీన్ హౌస్ అనేది ఏవేవి దానికి ఉపయోగపడుతుంది అంటే లీన్ టు టైపు, ఈవెన్ స్పాన్కి, రిజిడ్ అండ్ ఫర్రో టైప్ డిజైనర్స్కి ఈ యొక్క కన్స్ట్రక్షన్ వాటికి అన్నిటికీ గ్లాస్ గ్రీన్ హౌస్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫిలిం గ్రీన్ హౌస్. ప్లాస్టిక్ ఫిలిం గ్రీన్ హౌస్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. ప్లాస్టిక్స్లో మనకి చాలా టైప్స్ పాలీఇథిలీన్, పాలీస్టర్, పాలీవినైల్ క్లోరైడ్స్ ఈ కవరింగ్ మెటీరియల్స్ అన్నీ యూజ్ అవుతుంది. ఈ యొక్క ప్లాస్టిక్ ఫిలిమ్స్లో అనేది మనకి కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హీట్ అనేది మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. హీట్ అనేది కొంచెం లెస్ ఉంటుంది యాజ్ కంపేర్ టు గ్లాస్ గ్రీన్ హౌస్. గ్లాస్ అనేది కొంచెం హీట్ మనకి ఈజీగా అవుతుంది. ప్లాస్టిక్ అనేది హీట్ అనేది దానికి కంపేర్ చేసుకుంటే తక్కువ అవుతుంది. అండ్ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ లైఫ్, చాలా తొందరగా పాడైపోతుంది ఈ యొక్క ప్లాస్టిక్ అనేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ యూవీ అల్ట్రా వైలెట్ స్టెబిలైజేషన్ ఫ్రేమ్స్ని యూజ్ చేస్తే 4 years వరకు ఉంటుంది. క్వార్జ్ సెట్ డిజైనర్కి, గటర్ కనెక్షన్స్కి ఈ యొక్క ప్లాస్టిక్ ఫిలిం గ్రీన్ హౌసెస్ అనేది బెస్ట్గా యూజ్ అవుతాయి. అండ్ రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌసెస్. రిజిడ్ ప్యానల్ గ్రీన్ హౌసెస్లో మనకి లైక్ ఇవి ప్యానల్స్లా ఉంటాయమ్మా, అంటే గ్లాస్ కాదు, పాలీవినైల్స్ వాటితో చెక్కలాగా అంటే లైక్ ఒక రెక్టాంగిల్ షేప్స్లో ఒక ఫిలింలా ఉంటుంది. అలా ప్యానల్స్కి అప్పుడు మనకి ఏ ప్యానల్స్ అని చెప్పుకోవచ్చు,
ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి చూసారా, అట్లా ప్యానెల్స్గా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ అంటే అవన్నీ చాలా ఉంటాయి కాబట్టి వాటిని ఇమేజ్ చేసుకుంటుంది ప్యానెల్స్ లాగా అంతగా ఉంటాయి అని, అంటే అంత వృత్తిలో ఉంటాయి అని చెప్తున్నాను. అవి ఏవే ప్యానెల్స్ అంటే పాలీవినైల్ క్లోరైడ్ రిజిడ్ ప్యానెల్, ఫ్యాబ్రిక్ గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్యానెల్స్, ఎసిలిన్ అండ్ పాలీకార్బన్ రిజిడ్ ప్యానెల్స్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది ఇక్కడైతే 3 టైప్స్ మెన్షన్ చేశాడు, ఇంకా ఉంటాయి మనకు తెలియదు. ఈ యొక్క కవరింగ్ ఇది క్వాడ్రిసెట్ టైప్ ఫ్రేమ్కి అయితే యూస్ అవుతుంది అండ్ రిజిడ్ ఆర్ ఫర్రో ఫ్రేమ్స్ కూడా యూస్ అవుతుంది. దీంట్లో మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి లైట్ ఎంత ఇంటెన్సిటీ కావాలంటే అంత ఇంటెన్సిటీలో మనం పెట్టుకోవచ్చు అండ్ యూనిఫామ్గా నీకు టెంపరేచర్ లైట్ మెయింటైన్ చేయొచ్చు యాజ్ కంపేర్ టు గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ చూసుకుంటే. ఈ యొక్క ప్యానెల్స్ అనేది 20 years వరకు నువ్వు పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే డస్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ప్యానెల్స్ కాబట్టి, ఆ ప్యానెల్స్ మధ్యలో ఉండే డస్ట్ రావటం, లేకపోతే ఆ విధంగా డస్టింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ప్యానెల్స్ ఎక్కువ రోజులు యూస్ అయ్యేసరికి లైట్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ ఫైర్ హజార్డ్స్కి ఏమన్నా లైక్ కాలిపోయినా అవి ఈజీగా ఇది స్ప్రెడ్ చేసేది. అందువల్ల రిజిడ్ ప్యానెల్స్ అనేది యాజ్ కంపేర్ టు తక్కువే యూజ్ చేస్తారు. ఇన్ని డిసడ్వాంటేజెస్. అండ్ షేడింగ్ నెట్స్ మీరు ఎప్పుడన్నా రోడ్డు పైన కానీ అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా మీరు సైడ్స్ని కొన్ని చోట్ల గ్రీన్ షీట్స్ వేసుకుని క్రాప్స్ని గ్రో చేస్తూ ఉంటారు. వాటిని మనం షేడెడ్ నెట్స్ అంటాం మా గ్రీన్ హౌస్కి. అండ్ చిన్న క్రాప్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇవేంటంటే మనకి నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది మనకి ప్లాంట్స్ అనేది గ్రో చేస్తూ ఉంటారు. అలాంటి దగ్గర మనకి కొంచెం లైట్ ఇంటెన్సిటీని దాని యొక్క క్రాప్కి ఎలాంటి నేచర్ కావాలంటే అలాంటి నేచర్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క షేడింగ్ నెట్స్ అనేది యూస్ అవుతుంది. ఈ షేడింగ్ నెట్స్ అనేది మనకి క్రాప్ ఏ విధంగా అంటే ఎలా మోల్డ్ చేసుకోవాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు అండ్ మైక్రో క్లైమేటిక్ కండిషన్స్ అనేది షేడింగ్ నెట్స్ ద్వారా నువ్వు ప్రొవైడ్ చేసుకోవచ్చు. ద మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ యొక్క షేడింగ్ నెట్స్కి మైక్రో క్లైమేటిక్ అనేది ప్రొవైడ్ చేయటం. అండ్ షేడింగ్ నెట్స్ అనేది మళ్ళీ దేని నుండి ప్రొటెక్ట్ చేసేది అంటే యూవీ రేడియేషన్స్ నుండి ప్రొటెక్ట్ చేసేదమ్మా. అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అది టెంపరేచర్ కానివ్వండి, విండ్ కానివ్వండి, ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ కానివ్వండి, నీకు ఎంత ఇంటెన్సిటీలో రెయిన్ పడినా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసేది అండ్ బెటర్ గ్రోత్ని అనేది ప్రొవైడ్ చేసేది, మైక్రో క్లైమేటిక్ని ప్రొవైడ్ చేసేది, ఇవన్నీ క్రియేట్ చేయగలిగేది. అండ్ హయ్యర్ ఈల్డ్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది గ్రీన్ షీట్స్ ద్వారా. అండ్ ఆల్ నెట్ ఏ ఒక నెట్ అయినా మనకి యూవీ స్టెబిలైజేషన్స్ అనేది ప్రొవైడ్ చేసేది, లైఫ్ టైంలో ఉంటుంది. అండ్ టియర్ రెసిస్టెన్స్ అంటే తొందరగా చిరిగిపోకుండా కూడా ఉంటుంది, లో వెయిట్లో ఉంటుంది అండ్ 30 to 90% ఈజీగా నువ్వు దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇది అనేది ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ విధంగా ఉండేదాన్ని మనం గ్రీన్ నెట్స్ అంటున్నాం, షేడింగ్ నెట్స్. గ్రీన్గా మీరు ఎప్పుడన్నా ట్రావెలింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, గ్రీన్గా ఉండేవి నెట్స్ వేసి క్రాప్ని అనేది గ్రో చేస్తారు, వాటిని షేడింగ్ నెట్స్ అంటాం.